శాంతి భద్రతలు ఫ్రెండ్లీ పోలీసుగా వనపర్తి జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు మేఘారెడ్డి. పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద పాత భవనానికి రెమ్యునరేషన్ వేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు బాగుండాలని, అందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాలో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే డిఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి ఈరోజు పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. భవనం రెనోవేషన్కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్కు అభినందనలు తెలిపారు. వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. జిల్లాలో కొత్తగా 3 మండలాల్లో కొత్త తహసీల్దార్ కార్యాలయాలు ఒక్కోటి 32 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసులు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరొక SHO మంజూరుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు ఎమ్మెల్యే. ఇంతకుముందు ఇక్కడ నుంచే రన్ అవుతుండే పాత హిస్టారికల్ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. సో ఎస్పీ గారు విజిట్ చేసి దీన్ని రెనోవేట్ చేస్తే మనకు యూజ్ అవుతుంది. గవర్నమెంట్కు రెండుకంటే బర్డన్ తప్పుతున్న ఉద్దేశంతో ఆయన లీడ్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కానీ మిగతా స్పాన్సర్స్ కానీ అందరినీ తీసుకొని ప్రత్యేకంగా ఈ ఆఫీసును తయారు చేసిన ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ ఒకసారి ఆయన అభినందనలు కోరుకుంటూ, దాంతోపాటు ఇక్కడ ఈ ఆఫీస్ కానీ అక్కడ ఏఆర్ ఆఫీస్ కానీ ఈ కలెక్టర్ దగ్గర ఆయన అధికారులతో చాలా స్టాండ్ ట్యాక్స్ కానీ మిగతా కలెక్టర్ గారి ఫండ్ కానీ గవర్నమెంట్ నుంచి ఎమర్జెన్సీ ఫండ్ కానీ మాది STF కానీ అన్ని ఫండ్స్ ఉంటాయి. ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు ప్రజల కోసం పనిచేసే అధికారులకు అందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ కింద ఆ డిపార్ట్మెంట్ ఆఫీసులకు అమౌంట్ ఇచ్చి మన కలెక్టర్ గారు కూడా మనం ఒకసారి అభినందన తెలపాలి. దాంతోపాటు జనరల్లీ మన ఈ మధ్యకాలంలో మన పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ 3 కొత్త మండలాలైన మన నియోజకవర్గం, దానిలో కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసి అక్కడ ఆఫీస్ బిల్డింగ్స్ 2 ఉన్నాయి. ఒకటి శ్రీరంగపూర్, రేవల్లి, ఏదులలో ఆ 3 MR ఆఫీసులో కూడా ఒక